రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. అనకాపల్లి జిల్లా దుప్పితూరులో ఉద్రిక్తత నెలకొంది. బ్యాండ్రిక్స్ సంస్థ SEZ పరిధిలోని గ్రామాన్ని చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేపట్టారు. పునరావాసం పూర్తి కాకముందే గ్రామాన్ని గోడలతో ముట్టడి చేయడాన్ని కూడా నిర్వాసితులు తప్పుపడుతున్నారు. గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాండ్రిక్స్ సంస్థ 60,000 ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చి కేవలం 23,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించిందంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్నటువంటి సుమారు 600 ఎకరాలను రైతులకు తిరిగి ఇవ్వకుండా పోలీసు బలగాలతో గోడ నిర్మాణం చేపట్టడం అన్యాయమన్నారు గ్రామస్తులు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కూడా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. భూమి ఇచ్చిన రైతులకు పరిశ్రమల లాభాల్లో వాటా కల్పించాలని అన్నారు. ఒకసారి ఇచ్చే పరిహారం సరిపోదంటూ కూడా ఆయన పేర్కొన్నారు. కంపెనీల లాభాల్లో రైతులకు భాగస్వామ్యం ఎందుకు ఉండకూడదంటూ కూడా పూర్ణచంద్రరావు ప్రశ్నించారు. రైట్. అనకాపల్లి జిల్లా దుప్పితూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బ్యాండ్రిక్స్ సంస్థ SEZ పరిధిలోని గ్రామాన్ని కూడా చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. పునరావాసం పూర్తి కాకముందే గ్రామాన్ని గోడలతో ముట్టడించి నిర్మాణం చేయడాన్ని కూడా నిర్వాసితులు తప్పుపడుతున్నారు. గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాండ్రిక్స్ సంస్థ 60,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి కేవలం 23,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించిందంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్నటువంటి సుమారు 600 ఎకరాలను రైతులకు తిరిగి ఇవ్వకుండా పోలీసు బలగాలతో గోడ నిర్మాణం చేపట్టడం అన్యాయమన్నారు గ్రామస్తులు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కూడా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. భూమి ఇచ్చినటువంటి రైతులకు పరిశ్రమల లాభాల్లో వాటాలు కల్పించాలని అన్నారు. ఒకసారి ఇచ్చే పరిహారం సరిపోదని పేర్కొన్నారు. కంపెనీల లాభాల్లో కూడా రైతులకు భాగస్వామ్యం ఎందుకు ఉండకూడదంటూ కూడా పూర్ణచంద్రరావు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. గత కొన్ని రోజులుగా కూడా యలమంచి నియోజకవర్గం దుప్పితూరులో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. చాలా కాలంగా కూడా బ్రాండెడ్ సంస్థ ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి ఆ గ్రామాల ప్రజలు అయితే ఆందోళన చేస్తున్నారు, తమకు న్యాయం చేయాలని. ఈ నేపథ్యంలో నిన్న కూడా మొత్తం కూడా ఉధృత పరిస్థితి నెలకొంది. ఇవాళ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే వీళ్ళకి మొత్తం కూడా వీళ్ళకి సెటిల్ చేయాల్సినంత కూడా సెటిల్ చేయకుండా చుట్టూ కూడా ప్రహరీ కూడా కట్టేయడం పట్ల దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తారు. గత కొన్ని వారాలుగా కూడా ఉధృత పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి రిటైర్డ్ డీజీపీ ఆల్ ఇండియా మొత్తం సమాజ్వాదీ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో భారీగా చాలా మంది కూడా వచ్చి బాధితులకి అండగా నిలబడ్డారు. వీళ్ళకి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇంతమంది అండగా నిలబడిన ప్రజా సంఘాలు వచ్చినప్పుడు కూడా యాజమాన్యం పట్టించుకోపోగా నిన్న అయితే గోడ కట్టేందుకైతే భారీగా ఏర్పాటు చేసి దీన్ని అడ్డుకున్నారు. గ్రామస్తులు కూడా భారీగా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. దీని పట్ల పూర్ణచంద్రరావు అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్ళకి న్యాయం చేయకుండా బ్రాండెడ్ సంస్థ SEZ లో ఉన్నటువంటి గ్రామాల చుట్టూ కూడా ప్రహరీ కూడా ఎలా కడుతుందని కూడా ఆయన వ్యతిరేకించే పరిస్థితి కల్పడింది. వాళ్ళ పునరావాసం పూర్తి కాకుండానే ఆ గ్రామాన్ని గోడలతో ముట్టడి చేయడాన్ని ఎలా చేస్తారని కూడా ఆయన ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమరావతి రైతులకు ఏ విధంగా న్యాయం చేశారో ఇక్కడ రైతులు కూడా అదే విధంగా న్యాయం చేయాలని కోరడం జరిగింది. నిరుపయోగంగా ఉన్నటువంటి దాదాపు 600 ఎకరాలను తిరిగి రైతులకు ఇవ్వకుండా ఈ పోలీసులతో కలిసి పనులు కట్టడం ఏమిటని కూడా ఆయన ప్రశ్నించే పరిస్థితి కనిపించింది. ఈ ప్రస్తుతం ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ మొత్తం అందరూ కూడా కలగ చేసుకుని వాళ్ళకి న్యాయం చేస్తుంటే ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రులు అయితేనే లేకపోతే ఎమ్మెల్యేలు అయితేనే దీనికి సంబంధించినటువంటి అధికారులు అయితేనే కలగ చేసుకోకపోతే మాత్రం ఆ గ్రామాల తరఫున ఉద్యమానికి ఉధృతం చేస్తాం కూడా ప్రజా సంఘాలు కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా చాలా పరిశ్రమలు వస్తున్నాయి, పరిశ్రమలు ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. కానీ వాళ్ళకి న్యాయం చేయాలనే ప్రజా సంఘాలు అయితే లేదా పూర్ణచంద్రరావు అయితే వీళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రస్తుతం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. సాయి. రైట్, థ్యాంక్ యూ వాసు. రోజు దుప్పితూరులో అనకాపల్లి జిల్లాలో ఏం జరుగుతుందంటే బ్రాండిక్స్ యాజమాన్యం దుప్పితూరు ఊరు చుట్టూ ఫెన్సింగ్ వేస్తూ ఉంది. నిన్న చాలామంది పోలీసులతో ఆ ఏరియాని దిగ్బంధనం చేశారు. మరి గ్రామస్తుల్ని అటు ఆడవాళ్ళని ఇటు మగవాళ్ళని అదుపులో తీసుకున్నారు. మరి పక్కన ఆ పోలీస్ స్టేషన్కి తరలించారు. రాత్రి ఎప్పుడో సమయం దాటిపోయినాక రిలీజ్ చేశారు.
మళ్ళీ ఈ రోజున యాజమాన్యం మొత్తం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుంది. గోడ కడదామని చెప్పి నిర్ణయించుకున్న దాన్ని ఇప్పుడు ఫెన్సింగ్ చేసి గోడ కట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే దుప్పితూరు గ్రామం ఇప్పుడు నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లాగా చుట్టూ గోడలు కట్టి వాళ్ళు పాలన చేయాలని చూస్తుంది ఈ ప్రభుత్వం. ఈ డిస్ప్లేస్డ్ నిర్వాసితులకు న్యాయం చేయండి. ఆ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కూడా 16,000 కుటుంబాలు 21,000 ఎకరాలు ఇచ్చారు. దాన్ని అమ్మేద్దామని చూస్తున్నారు. వాళ్ళంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే. వాళ్ళకు కూడా ఇవ్వండి భూములు. మీరు అమరావతి రైతులకు ఎట్లా ఇచ్చారు అట్లానే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఇవ్వండి, దుప్పితూరు నిర్వాసితులకు ఇవ్వండి, అలానే పోలవరం నిర్వాసితులకు ఇవ్వండి. అందరికి అదే మాదిరిగా మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇది నిజంగా మీరు చేయటం అనేది న్యాయంగా, ధర్మంగా చాలా చేయాల్సిన పని. మీరు ప్రజలు కనుక ధర్మమైనటువంటి పాలకులయ్యి కన్నబిడ్డల్లాగా చూసుకునేటువంటి ఉద్దేశం ఉంటే ఇలా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఈ ప్రభుత్వ పెద్దల యొక్క బండారాన్ని బయటపెడుతుంది. అటు చంద్రబాబు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరూ కూడా కుమ్మక్కయ్యే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పొచ్చు. లేకపోతే ఇట్లా జరగదు. ఇది ఏ రోజు జగన్మోహన్ రెడ్డి పోలవరం ఆదివాసీల గురించి మాట్లాడలా. ఎప్పుడు అమరావతి వద్దు అనే మాట్లాడాడు. కానీ పోలవరం మున్పు గురైనటువంటి ఆదివాసులకి భూములు ఇచ్చిపోవచ్చుగా అతను చేయలే. అలానే మీకు అక్కడ జిందాల్ ఫ్యాక్టరీ సారోకోట దగ్గర బౌద్ధవరంలో ఆ సమస్య పరిష్కరించవచ్చు జగన్. ఇప్పుడు పరిష్కరించకపోతే అతను కోటి సంతకాల ఉద్యమం చేయట్లా. అలానే స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల గురించి జగన్మోహన్ రెడ్డి కూడా చేయొచ్చు. మరి కోటి సంతకాల ఉద్యమమో 3 సంతకాల ఉద్యమం చేయట్లా. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇద్దరూ మాకు అన్యాయం చేస్తున్నారు. ఈ 2 పాలక కులాల నాయకులు వీటిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం.